అది. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు నాతో పాటు కాన్ఫరెన్స్ లో మా ఫ్రెండ్ రాజు ఉన్నాడు. ఆ రాజు అనే అబ్బాయి కూడా కరెక్ట్ కట్టిన క్రిస్టియన్. ఫస్ట్ నన్ను తిట్టుకున్నాడు, తర్వాత నా వీడియో చూసి మారిండు. ఆ అబ్బాయి మారిన సాక్ష్యం ఉంది. మీరు మాట్లాడు రాజు గారు, మీరు అబ్బాయితో మాట్లాడుతుందండి, నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. నేను ఇచ్చిన బైబిల్ ట్రైనింగ్ మీరు ఫాలో అవ్వండి. అవునండి, అవును. నమస్కారం అండి. ఎవరండి మాట్లాడేది? నమస్కారం అండి. ప్రవీణ్ గారు మాట్లాడరా అండి? ప్రవీణ్ గారు ఆఫీస్ వర్క్ ఉంది సార్, కొంచెం బయటికి వెళ్ళారు. చెప్పండి సార్, ఏంటి మీ సమస్య ఏంటి? నేను కూడా ఇంతకుముందు కిచెన్ గా ఉన్నా. ఓకే. కిచెన్ గా ఉండి ప్రవీణ్ గారు చూపించే వీడియోలన్నీ చూసి బయటకు వచ్చేసా. సార్ మీరు గోపి గారే కదా? అరే గుర్తుపెట్టేసారు. అరే ఎంత సమస్య మరి వచ్చింది. అంతే యాక్టింగ్ ఎందుకు సార్? లేకపోతే కాదయ్యా బాబు, అసలు మీకెందుకు బాధ? మీరు సువార్త చెప్పుకున్నట్టే ప్రవీణ్ ప్రవీణ్ చెప్పుకుంటాడు. మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? అంటే మేము సువార్త చెప్పడం అనేది కాదు. నా ప్రాబ్లం ఏంటంటే మీరు అసలు ఆ యూట్యూబ్ లో ఏందా రచ్చ అసలు. అంటే ఇప్పుడు నేను ఒక మాట చెబుతున్నా, రచ్చ అని మాట మాట్లాడావు బానే ఉంది తమ్ముడు. ఇప్పుడు అదే రచ్చ అని జాన్సన్ చేస్తున్నాడు, సిహెచ్ సాంబశివరావు చేస్తున్నాడు. వాడిని ఆపేమని కూడా మేము ఆపేస్తాం. మరి నువ్వు లైన్ లో తీసుకుని సాంబశివరావుని తీసుకొని ఒక మాట చెప్పించు. ఇగో మేము ఈ రోజు మానేస్తున్నాం, మీరు కూడా మానేయండి, ఒక మాట చెప్పించాలి, మేము కూడా మానేస్తాం. మరి సాంబశివరాజు అయినా పర్లేదు, అది జాక్సన్ అయినా పర్లేదు. సాంబశివరావు, హనీ జాన్సన్ ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎవరైనా పర్లేదు, తీసుకోండి, లైన్ లో తీసుకుంటే ఎవరైనా పర్లేదు సార్. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు హిందూ గ్రంథాల గురించి వాళ్ళు తప్పుగా మాట్లాడుతున్నారా? అవును. అయితే మీరు వాళ్ళని తిట్టండి సార్. యేసుప్రభు మీకు ఏం అన్యాయం చేసినా మీరు యేసుప్రభుని తిడుతున్నారు. సాంబశివరావు హిందూ గ్రంథాల గురించి తిడుతున్నాడు కాబట్టి నేను కూడా యేసుప్రభుని తిడుతున్నాను. సాంబశివరావు వాళ్ళు నన్ను తిట్టాడు అనుకో, అప్పుడు సాంబశివరావు నేను తిడతా. సాంబశివరావు హిందూ గ్రంథాలు తిట్టాడు కాబట్టి నేను బైబిల్లో ఉన్న మేరీని, యేసుని, యేసు తల్లి, యేసు తండ్రిని, యేసు తండ్రిని. మీ ఊతపదం ఏంటో తెలుసా సార్ మీకు? ఎవరిది? నాదే. ఏంటది? యేసు లంజా కొడుకు, మేరీ లంజా, ఇదే కదా? అయ్యో పొర్రపాటుని ఆ మాట అంటే నా మీద నువ్వు కేసు పెట్టాలి. ఎందుకో తెలుసా, ఈ మాట నేను అనలేదు. పర్టికులర్ గా యూదులే, వాళ్ళ దేశంలో ఉన్న యూదా ప్రజలే వాళ్ళు అన్నారు. మేము అన్నాం అనుకో, అప్పుడు నువ్వు అడగాలి ఏంటంటే టాల్ముడ్ అనే గ్రంథం ఉంది వాళ్ళకి, యూదులకి. వాళ్ళు దాంట్లో రాసుకున్నారు మేరీ వ్యభిచారిని, ప్యాంతర్ అని రోమన్ అక్రమ సంబంధం పెట్టుకుని యేసును కన్నదని వాళ్ళు రాసుకున్నారు కాబట్టి చదివి నేను చెప్తున్నా. మీరు ఒక్కసారి అక్కడ దాకా మీకు అనుమానం ఉందనుకోండి, ఇవన్నీ నేను నమ్మనున్నాను అనుకోండి, నేను లైన్ లో ఉంటాను. ఒకసారి మీరు గూగుల్లోకి వెళ్ళి జీసస్ ఈజ్ అ బాస్టర్డ్ అని ఒక కొట్టండి, మీకు ఎన్ని సాంగ్స్ వస్తాయి చూడండి. మీరు లైన్ లో లేదు, నాకు అంత టైం కూడా లేదంటే మీరు లైన్ లో ఉంటే నేను ఇప్పుడే ఆ పాట వినిపిస్తా, జీసస్ ఈజ్ అ బాస్టర్డ్ అని. వద్దులేండి సార్, ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయడం. ఇప్పుడు మనం సార్ ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఏది మాట్లాడుకున్నా అవన్నీ మనం ఉత్తు మాటలు మాట్లాడకూడదు, దానికి ఆధారాలు ఉండాలి. అందుకే మీకు ఆధారాలతో కొన్ని పాటలు వినిపిస్తా. జీసస్ గే అంటే మగవాళ్ళతో సెక్స్ చేసేవాడు, యేసు మగవాళ్ళు మడ్డలు చీకుతాడు, ఇవన్నీ ఉన్నాయండి. మేము అన్న మాట కాదు, మీకు ఇప్పుడే వినిపిస్తా లైన్ లో ఉంటే. సార్ అది కాదు సార్, ఇప్పుడు బైబిల్ వల్ల మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? బైబిల్ వల్ల అదా, ఇప్పుడు మాకు సెక్స్ పుస్తకాలు ఎందుకు ఇస్తున్నారు? మరి బైబిల్ సెక్స్ పుస్తకం కదా, అది ఎందుకు ఇస్తున్నారు? మీకెవరిచ్చారు? నాకు చాలా మంది ఇచ్చారు, అందుకే కదా మేము బయటకు వచ్చేసింది. ఇప్పుడు మీరు ఇంతకుముందు క్రిస్టియనా హిందూనా సార్? మీరు? నేను ఫస్ట్ క్రిస్టియన్ అండి, ఒక 5 సంవత్సరాలు పాస్టర్ గా ఉన్న తర్వాత బయటకు వచ్చేసాను. 5 years మీరు బైబిల్ చదివారా? మీరు 5 years ఉన్నారు కదా, అప్పుడు మీరు బైబిల్ చదవడానికి ఎన్ని రోజులు పడుతుంది సార్? నాకెంత 6 నెలలు చదివేశాను మొత్తం. అప్పుడు మీకు బైబిల్ అర్థమైందా మీకు? ఇప్పుడు కాదు, నా గురించి ఇంటర్వ్యూ ఎందుకు? బైబుల్లో బూతులు ఉన్నాయి కాబట్టి ఇది వీళ్ళకి పంచొద్దు, మీ చర్చిలో మీరు చెప్పుకోండి, మేము ఎన్ని మానేస్తాం, అది కూడా ఇంకో ఆప్షన్. నేను అదే చెప్తున్నా సార్, ఇప్పుడు మీరు బైబుల్ కి ఎగనిస్ట్ గా ఎందుకు తయారయ్యారు మీరు అని అడుగుతున్నా. వీళ్ళు సాంబశివరావు తయారయ్యారు కానీ మేము తయారయ్యాం. వాళ్ళు అంటే ఎదుటోడు గడ్డి తినడం మీరు తింటారా సార్? ఆడు మమ్మల్ని విమర్శించకూడదు కదా, మా మీద ఒక రాయేస్తే మేము 10 రాళ్ళు వేస్తాం కదా, అది మా సిద్ధాంతం. అది మీరు వాడి మీద వేయండి సార్. ఇప్పుడు వాడు మా దేవుడి మీద వేశాడు కాబట్టి కాదు, వాడు మా దేవుడి మీద వేశాడు కాబట్టి ఆడి దేవుడి మీద మేము వేస్తున్నాం, ఇది మా కాన్సెప్ట్.
ఇప్పుడు అది తప్పు కదా సార్. అది ఎట్లా తప్పు అవుతుంది? నువ్వు చేసేది మా మీద నువ్వు రాళ్ళేయటం న్యాయమనో మేమేస్తేనేమో అన్యాయం అది కాదు. ఇప్పుడు వాడు ఎవరి మీద రాళ్ళేసాడు? మీ హిందువుల దేవి దేవతల మీద రాళ్ళేసాడు. అవును. మీరు వెళ్ళి వాళ్ళని కాలర్ పట్టుకొని అడగండి. అదే పని నువ్వు చేయి, ఫస్ట్ నువ్వు చేయటం వల్లే కదరా వాళ్ళు తయారైంది. ఇప్పుడు యేసు లంజావుడు గారు నేను ఎందుకన్నాను? వాడు మా హిందూ గ్రంథాలు కాదు, ఒక్క నిమిషం వినయ్యా, మా హిందూ గ్రంథాలు లేని వచనాలు వాడు చూపించి వక్రీకరించి మాట్లాడాడు కాబట్టి నేను కూడా ఇది వక్రీకరించి వాళ్ళు టాల్ముడ్ గ్రంథంలో రాసుకున్న దాన్ని నేను చూపించి నేను మాట్లాడాను. దీంట్లో తప్పే ఉంది? వాడు హిందూ గ్రంథాలను తిట్టలేదు అనుకో, గోపిని తిట్టాడు, గోపి వాడిని తిడతాడు, వాళ్ళ దేవుడిని తిట్టాడు. అప్పుడు సాంబశివరావు నన్ను తిట్టలేదు, ఎవరిని తిట్టలా, హిందూ గ్రంథాలను తిడుతున్నాడు, అందుకే మేము బైబిల్ని తిడుతున్నాం. అది కూడా ఉన్న మాటలే చెప్తున్నాం కదా, మేము కల్పించేం చెప్పలేదుగా. వాడు కల్పించే చెప్తున్నాడు, ఉన్న మాట ఎక్కడా చెప్పలేదు. వాడికి మాకు అది తేడా. వాడు కల్పించే చెప్తున్నాడు. ఓకే, మీ హిందూ ధర్మాలన్నీ మంచి. నేను ఒక పాట వినిపిస్తాను, నువ్వేను. విన్నావా పాట? విన్నాను. మరి ఇంకా మేమన్నా మాటలు కదా. ఇంగ్లీష్ వాడు పేరేందో చెప్తానండు, బ్లాక్ జీన్స్ అంటాడు పేరు. వాడు దొంగన కొడుకే ఉంటాడు. అయ్యో ఇంగ్లీష్ వాడు క్రిస్టియన్, క్రిస్టియన్ వాడు. ఇప్పుడు మరి ఇంగ్లీష్ వాళ్ళందరూ క్రిస్టియన్సే. ఇంగ్లీష్ వాళ్ళందరూ క్రిస్టియన్సే. అవును అవును. మరి క్రిస్టియన్ చెప్పిన మాట నువ్వు వినపోతే ఎట్లా సార్? నేను చెప్పేది వినండి. ఇప్పుడు హిందువుల్లో కూడా అందరూ హిందువుల దేవి దేవతలు అందరూ మొక్కే వాళ్ళే ఉన్నారు. ఇవన్నీ నాకెందుకు? జీసస్ ని వాళ్ళు బాస్టర్డ్ అన్నారు, గే అన్నారు, అవన్నీ ఇప్పుడు మేము అన్ని చెప్తున్నాం కదా. అవన్నీ అన్నారని ఆధారాలు చూపించాం కదా, మేమైతే అనలేదు కదా. చూపిస్తున్నారు ఓకే, మీరు ఎందుకు చూపిస్తున్నారు అని అడుగుతున్నా. ఉన్నాయి కాబట్టి చూపించాము. అదే సార్, దాని వల్ల ఉపయోగం ఏంటి? మీరు చూపిస్తున్నారు, నిజం తెలుసుకుంటారు. జీసస్ బాస్టర్డ్ అంటే వ్యభిచారం చేసి పుట్టాడని చెప్పి నిజం తెలుసుకుంటారు జనాలు. అంటే జనాల్ని మోటివేట్ చేస్తున్నారా మీరు? అవును. ఇదిగో చైతన్యవంతులు చేస్తున్నారా? ఒక పాటేనా? హలో సార్. ఓకే సార్, ఓకే 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 సార్. హలో 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 థామస్. హలో ఓకే సార్. ఇప్పుడు వీడి పేరు థామస్ అనేవాడు. ఆ పాట పాడితే మమ్మల్ని ఏం చేయమంటారు? మేము అనకుండా ఎందుకు ఉండాలి? థామస్ అనేవాడే జీసస్ లంజా కొడుకని డైరెక్ట్ గా అంటున్నాడు పాట పాడుతూ. సరే, మీ మాట ప్రకారమే మేము బైబుల్ని మేము నమ్మం. మాకు ఇష్టమైన సరే మేము నమ్మం. మరి మేము ఎవరిని నమ్మాలి చెప్పండి మీరే. మేము ఎవరిని నమ్మాలి? అసలు దేవుడిని ఎందుకు నమ్మాలి? అంటే నాస్తికుడుగా ఉండిపోమంటున్నారా? నాస్తికుడుగా అసలు ఎవరిని నమ్మకం. నువ్వు కష్టపడి పని చేసుకో. హిందూ ధర్మం కూడా అదే చెప్పింది, కష్టపడి ఎవరైతే. నేను అదే చెప్తున్నా. అవును, కష్టపడి పని చేసి దేవుడితో నీకు పని ఏంటయ్యా? అసలు దేవుడు ఏం చేస్తాడని నీ ఉద్దేశం? అసలు యాక్చువల్గా దేవుడు ఉన్నాడా లేడా సార్? నాకు ఇది డౌట్. దేవుడు లేకపోయినా నేను ఒకటే చెప్తున్నా, దేవుడిని వదిలేసేయి. దేవుడిని వదిలేసి అమ్మా నాన్న దేవుడు అనుకుంటూ బతుకు, నీ జీవితం సుఖంగా ఉంటుంది. అవును, అమ్మ నాన్న దేవుడిగా మేము బతుకుతున్నాం కానీ. అయ్యో బతికితే అప్పుడు నువ్వు బైబిల్ ప్రకారం తప్పు అయిపోతావు. మళ్ళీ తల్లిదండ్రులని దేవుడు అనుకో, హిందూ ధర్మం ఒక్కటే చెప్పింది, కానీ బైబిల్ చెప్పింది దేవుడు యేసు ఒక్కడే దేవుడు అనే మాట తప్ప తల్లిదండ్రులు కూడా దేవుడు అనకూడదు బైబిల్ ప్రకారం. నో నో, మేము అది నమ్మం. మాకు ఫస్ట్ తల్లిదండ్రులే దేవుడు, తర్వాత మాకు జీసస్. అట్లా నువ్వు క్రైస్తవుడు కాదు, ఇంకా నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. ఓకే, నరకానికి నువ్వు క్రైస్తవుడు కానప్పుడు నువ్వు క్రైస్తవుల గురించి ప్రశ్నించే అర్హత నీకు లేదు. మరి ఇది నాది నేను చెప్తుంది. ఇది నా కాన్సెప్ట్. ఎవడైతే నా తల్లిదండ్రుల కంటే దేశం కంటే అన్నిటికంటే కూడా నాకు యేసు ఎక్కువ ఉంటే వాడు నిజమైన క్రైస్తవుడి కింద మా దృష్టిలో మేము ఒప్పుకుంటాం. నువ్వు కల్తీ క్రైస్తవుడు, 50-50 క్రైస్తవుడు. నువ్వు 50-50 ఏంటి సార్? అసలు నాకు అదే అర్థం లేదు. మీరు 50-50 క్రైస్తవుడయ్యా. పూర్తి యేసు ఏం చెప్పాడు? నేను తప్ప ఇంకొక దేవుడు ఉండకూడదని చెప్పాడు. యెహోవా చెప్పాడు, యేసు చెప్పాడు, ఇద్దరు చెప్పారు.
నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. నీ తల్లిదండ్రులు దేవుడు అంటే బైబిల్ నువ్వు ధిక్కరించినట్టేగా. మరి అప్పుడు నువ్వు బైబిల్ నిన్ను ఎలా యాక్సెప్ట్ చేస్తుంది? నువ్వు స్వర్గానికి ఎలా వెళ్తావు? దేవుడు ఒక్కడే అని చెప్పింది బైబిల్. దేవుడు ఒక్కడే అని బైబిల్ చెప్పినప్పుడు మీ అమ్మ మీ నాన్న దేవుళ్ళు అంటే రేపు నీకు మీ అమ్మ మీ నాన్న దేవుళ్ళు అయితే మీ అన్నయ్య ఉంటే మీ అన్నయ్య దేవుడు అయిపోతాడు. దాని ప్రకారం కాన్సెప్ట్ తప్పు కదా. అప్పుడు నువ్వు నరకానికి వెళ్ళిపోతావు కదా. అందుకే మిమ్మల్ని 50-50 అంది. పూర్తిగా నువ్వేం చెప్పాలంటే ఎవరు అడిగినా సరే నేను నిజ క్రైస్తవుని. నేను చెప్పని నేను నిజ క్రైస్తవుని, మా అమ్మ మా నాన్న దేవుళ్ళు కాదు, నా బైబిల్ ఒక్కడే దేవుడే నువ్వు చెప్పినప్పుడే నిజమైన క్రైస్తవుడు. ఇప్పుడు చెప్పు నువ్వు. అంటే ఇప్పుడు క్రైస్తవుల్లో నిజ క్రైస్తవులు కల్తీగాలు అనేది ఉన్నారా? ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా, నువ్వు కల్తీగాడివే, క్రైస్తవుడివి. ఒరిజినల్ క్రైస్తవుడు కాదు నువ్వు. అసలు ఒరిజినల్ ఈ డూప్లికేట్ పక్కన ఉన్నారు. ఇప్పుడు నువ్వైతే నాకు తెలిసి కల్తీ క్రైస్తవుడు, ఒరిజినల్ క్రైస్తవుడు కాదు. ఎందుకంటే ఒరిజినల్ క్రైస్తవులు అందరూ కూడా నా తల్లి నా తండ్రి కంటే నా దేవుడే ఎక్కువ అని చెప్తారు. మరి నువ్వు అలా చెప్పినప్పుడు నువ్వు కల్తీ క్రైస్తవుడివే. బైబిల్ నువ్వు అవమానించినట్లే. ఓకే, బైబిల్ని నేను బైబిల్ని నేను అవమానించట్లేదు, మీరు అవమానిస్తున్నారు చాలా. విశ్వాసి 1% అవమానించినా పెద్ద తప్పది. మేము అన్యులం కాబట్టి ఎంతైనా విమర్శించుకోవచ్చు. అడిగేవాడు లేడు మమ్మల్ని. సరే, నేను నరకానికి వెళ్తా సార్. నేను అన్నగా నేను నరకానికి వెళ్తా. నేను నమ్మకపోవడం తప్పు. నా ఇష్టం వచ్చి నేను మాట్లాడుతుంటే నువ్వు నిజ క్రైస్తవుడు కాదు. నిజ క్రైస్తవుడు కానప్పుడు నీతో మాట్లాడాల్సిన అవసరం మాకు కూడా లేదు కదా. మరి కరెక్టే కదా నేను చెప్పింది. నువ్వు నిజ క్రైస్తవుడు అనుకో, అప్పుడు నువ్వు నీతో మాట్లాడతాం మేము. నువ్వు కల్తీ క్రైస్తవుడు. నేను కల్తీ క్రైస్తవుడిని. నేను క్రైస్తవు నుంచి బయటికి రావాలంటున్నా. నేను ఏ దేవుడిని నమ్మాలి మీరు చెప్పండి. అసలు దేవుడు ఎందుకు నమ్మాలంటున్నా? నేను ఒక మాట చెప్పు. దేవుడితో ఏం పని? నీకేం పని దేవుడితో? సార్ దేవుడు లేడా? దేవుడు ఉన్నాడా? దేవుడితో ఏం పనో చెప్తే ఉన్నాడా లేదని చెప్తా. దేవుడితో నీకేం పని చెప్తే, ఆయనతో ఏం పనో చెప్తే ఉన్నాడో లేదు తర్వాత కదా. ఇప్పుడు నువ్వు అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్తావు. ఏమండి డాక్టర్, అక్కడ కాంపౌండర్ ఉంటాడు. సార్ డాక్టర్ గారిని కలవాలి అంట. బాబు నీ ప్రాబ్లం ఏందో చెప్పిన తర్వాత అప్పుడు ఉన్నాడో లేడో లోపలికి వెళ్ళలేదో చెప్తాడు. అర్థమైందా? అంతేగాని ఇప్పుడు నువ్వు కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా కాళ్ళ ఒక్క నిమిషం విను. నువ్వు కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా కాళ్ళు నొప్పి వచ్చింది అనుకో, బాబు ఇక్కడ కాదు వేరే చోట చూస్తారు పో. అందుకే ఫస్ట్ కాంపౌండర్ ఉంటాడు అక్కడ. నీ ప్రాబ్లం ఏంటి చెప్తే ఈయన సంబంధించిన ఆయన చూసి లోపలికి పంపిస్తాడు. అలానే దేవుడితో నీకేం అవసరం ఉందో చెప్తే అసలు నీకు దేవుడు కావాలా వద్దా నేను చెప్తాను నీకు. నీ అవసరాన్ని బట్టి ఆన్సర్ ఆధారపడి ఉంటుంది. దేవుడితో చచ్చిపోయే వరకు మాకు అవసరం ఉంది. ఏం అవసరం? అవును, ప్రతి పనిలో మాకు దేవుడు అవసరమే. ఏం అవసరం అంటున్నాను నేను. ప్రతి పనిలో అంటే ఇప్పుడు నువ్వు నీ భార్యతో నువ్వు సెక్స్ చేస్తావు, దేవుడు అవసరమా దానికి? నువ్వు లెటర్కి పోతావు, దేవుడు అవసరమా? భోజనం చేస్తావు, దేవుడు అవసరమా? నేను అడుగుతున్నా, సూటిగా అడుగుతున్నా, శుద్ధి లేకుండా. నీ భార్యతో నువ్వు సెక్స్ చేసేప్పుడు నీకు దేవుడు అవసరమా? అప్పుడు అవసరం లేదు. మరి నువ్వు ప్రతి పనిలో అన్నావు బాబు. నువ్వు నాకు అదే నచ్చండి. నువ్వు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నాకు ఇది బలాన అవసరం కాదు దేవుడు అవసరం అని చెప్పు. అప్పుడు నేను చెప్తా. నాకు ప్రతి పని నువ్వు అన్నావు, ప్రతి పని అన్నావు. నేను అడిగితే లెటర్ని పోయేటప్పుడు అన్నా అవసరం లేదన్నా, తినేటప్పుడు అవసరం లేదు, నడిచేటప్పుడు అవసరం లేదు. మరి దేవుడు ఎప్పుడు అవసరం అంటే నువ్వు కరెక్ట్గా చెప్పట్లేదు సమాధానం. నువ్వు నా గ్యాప్ ఇస్తే నేను చెప్తా. చెప్పు ఇప్పుడు చెప్పు. ఇప్పుడు నేను పొద్దున్నే లేచి ఆఫీస్కి వెళ్తా. ఆఫీస్కి వెళ్తా, ఓకే. నాకు 40 కిలోమీటర్ల దూరం ఉంది. అప్పుడు నేను దేవుని మొక్కెళ్తా. దేవుని మొక్కుతావు? అంత దూరం వెళ్తున్నా ఎలాంటి యాక్సిడెంట్లు కాకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళమని చెప్తా. అంటే ఇప్పుడు ఎంతో మంది మొక్కుని వెళ్ళిన వాళ్ళు కూడా కొబ్బరికాయలు కొట్టి తాయిత్తులు కొట్టిన వాళ్ళు కూడా యాక్సిడెంట్ చనిపోయిన వాళ్ళు ఉన్నారు. దేవుడు గుడిలో చనిపోయినాడు, దేవుడు గుడి ధ్వజస్తంభం కూలిపోయి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి నువ్వు దేవుడిని నిన్ను ఎలా బతికిస్తాడు? మరి నువ్వు నమ్మినప్పుడు ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు? యెహోవా నా కాపరి ఒక లారీ మీద రాసుకున్నాడు, లారీ యాక్సిడెంట్ లో చనిపోయాడు ఆయన, నా కళ్ళెదురే జరిగింది. అంటే నేను జస్ట్ పోయాను, అక్కడికి యాక్సిడెంట్ చేసిపోయాడు డ్రైవర్. మరి నువ్వు దేవుడిని నమ్ముకొని బయలుదేరుతున్నప్పుడు మరి ఎన్ని జరుగుతుంది? నువ్వు దేవుడిని నమ్మాల్సిన అవసరం ఏంటి? నువ్వు ఇప్పుడు నేను గత 6 సంవత్సరాలుగా నేను వెళ్తున్నా, నాకు ఎలాంటి యాక్సిడెంట్ జరగలేదు. జరుగుద్ది, రాసి పెట్టుంటే జరుగుద్ది, రాసి పెట్టకపోతే జరగదు కదా. యెహోవా నా కాపరి అన్నోడే తీసుకెళ్లి గోడకు గుద్దేసి చచ్చిపోయాడు డ్రైవరు. మొన్న అక్కడ దాకా టైటానిక్ షిప్ ఉంది, దాంట్లో 1500 మంది ఉంటే 1000 మంది దాకా అందరు క్రిస్టియన్స్ అందరు చచ్చిపోయారు. సినిమా కదా సార్, అది మూవీ. సినిమా కాదు బాబు, నిజంగా జరిగిందయ్యా అది. టైటానిక్ షిప్ అనేది 1500 మందితో ప్రయాణం చేస్తే ఐస్బర్గ్ ను గుద్దుకొని చనిపోయారు. 1000 మంది దాకా చనిపోయారు. నిజం, అది సినిమా కాదు, అది నిజం జరిగిందని సినిమా తీశారు.
ఇప్పుడు నేను గత అలానే నేను చెప్పేది క్రైస్తవులందరికీ క్యాన్సర్లు ఒక్క నిమిషం అని చెప్పండి. క్రైస్తవులందరికీ క్యాన్సర్లు వస్తున్నాయి, హిందువులకు వస్తున్నాయి, ముస్లింస్కి వస్తున్నాయి, హార్ట్ అటాక్లు వస్తున్నాయి, కాళ్ళు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అన్ని విధాలుగా హిందువులకి, క్రిస్టియన్స్, ముస్లింకి అందరికీ సమానంగా జరుగుతుంది. మరి నువ్వు వేరే దేవుడిని నమ్మి నీకు ఉపయోగం ఏముంది ఇంకా? కాకపోతే నేను దేవుణ్ణి ఈ విధంగా నమ్ముకోవాలి అంటే నేను ఒక మార్గం చెబుతా దానికి. దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలి అంటే నేను చెప్తాను దానికి. అది చెప్పండి ఫస్ట్. మరి అది నీకు ప్రశ్న అడగటం చేత కాకపోతే ఆ ప్రశ్న కూడా నేను అడిగి సమాధానం చెబుతా, సరేనా? ఫస్ట్ ప్రశ్న అడుగుతున్నా. నువ్వేమన్నావు ప్రతి పనికి అవసరం, ఒక్క నిమిషం, నువ్వు ప్రతి పనికి అవసరం అన్నావా లేదా చెప్పు? అంటే నేను ఈ భారత సెక్స్ ఎప్పుడు దేవుడు అవసరం అన్నా, లేదన్నా తినేటప్పుడు అవసరం లేదన్నావు, ఆఫీస్కి వెళ్ళిపోయేటప్పుడు నాకు అవసరం అన్నావు. మరి యాక్సిడెంట్ అందరూ చనిపోతున్నారు, అక్కడ దాకా ఎందుకు బాబు? అయ్యప్ప స్వామి మాల వేసుకుని చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు దారిలో యాక్సిడెంట్ అయ్యి. అవును ఉన్నారు. అదే మరి ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు? జెరూసలేం యాత్రకి వెళ్ళి చనిపోయిన హార్ట్ అటాక్ తో కూడా ఉన్నారు. జెరూసలేం యాత్రలకు వెళ్ళిపోయి మక్కా వెళ్ళి ఆ ఫ్లైట్ లో చనిపోయిన ముస్లిమ్స్ కూడా ఉన్నారు. మక్కా వెళ్తాను ముస్లిమ్స్ అని ఫ్లైట్ లో హార్ట్ అటాక్ ఒక ఆయన చనిపోయాడు ఫ్లైట్ లో మక్కా వెళ్తూ. ఇప్పుడు మీరు లైఫ్ లాంగ్ బతుకుని ఉంటారా? అదే చెబుతున్నా, దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలి అంటే నమ్ముకోవడం అంటే కాదు, దేవుణ్ణి ఆదర్శంగా తీసుకోవాలి మనం. అర్థమైందా? ఏదో ఆదర్శంగా ఎవరు తీసుకోవాలి? నువ్వు రేపులు చేస్తే క్షమిస్తా, మర్డర్లు చేస్తే క్షమిస్తా, అలాంటి దేవుణ్ణి కాదు. తప్పు చేస్తే శిక్షించే దేవుణ్ణి తీసుకోవాలి. ఓకేనా? అందరికి ఆదర్శంగా మన తల్లితో ఎలా ప్రవర్తించాడు, మన తండ్రితో ఎలా ప్రవర్తించాడు, భార్యతో ఎలా ఉన్నాడు, ఇలాంటివి తీసుకొని ప్రవర్తించాలి. అర్థమైంది? ఆయనే దేవుడు అంటే. దేవుడు అంటే ఏం లేదు, భూమి మీద భగవద్గీత గురించి అవును మరి ఖచ్చితంగా అవి మానవాళికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ రోజు కూడా మీ అమ్మగారు, మీ చెల్లి, మీ భార్య వీళ్ళందరూ పతివ్రతలని చెప్పుకోవడానికి అలాంటి పుస్తకాలు ఆధారం. బైబిల్లో పతివ్రత అనేది అసలు ఉందా చెప్పు నువ్వు ఒక మాట. నువ్వు ఈ రోజు నీ భార్య, మీ అమ్మగారు పతివ్రత అని చెప్పుకుంటున్నావు, హిందూ గ్రంథాలే దానికి కారణం. నన్ను ఎవరు అడగలేదు, నేను చెప్పలేదు. ఇప్పుడు మీ అమ్మగారు పతివ్రత కాదా? నేను అడుగుతున్నాను చెప్పు, మీ అమ్మగారు పతివ్రత కాదా? పతివ్రతే. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఆ పదం? మీరు అడిగింది కాబట్టి చెప్తున్నా. ఆ పదం ఎక్కడి నుంచి వచ్చింది? అంటే పతివ్రత అనే పదం బైబుల్లో ఉంటేనే అది నిజం, లేకుంటే లేదా? అవునంతే మరి. బైబుల్లో పతివ్రత లేరు కదా, అందరూ వ్యభిచారులే. పతివ్రత అంటే పతినే ప్రత్యక్ష దైవంగా పూజించుకుంటూ ఒక భర్తతో కాపురం చేస్తూ ఆ భర్తతోనే జీవనం సాగించి కడదాకా ఉండేదే పతివ్రత. బైబుల్ అలాంటి క్యారెక్టర్లు ఎక్కడ లేవు అసలు. అక్కడ దాకా ఎందుకు? రాహాబ్, ఇప్పుడు యేసు వంశావళిలో 4 ఆడవాళ్ళు ఉన్నారు, రాహాబు, బెస్తిబా, తామర, రూతు. వీళ్ళు 4 కూడా వ్యభిచారులే. వ్యభిచార వంశంలో యేసు పుట్టాడు. సార్ ఇప్పుడు మా కాలనీలో మొత్తం అందరు క్రిస్టియన్సే ఉన్నారు. అందరూ క్రిస్టియన్ ఫ్యామిలీస్ దగ్గర ఒక 42 ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళందరూ వ్యభిచారులే అంటారా మీరు? బైబిల్ చెప్పింది నేను చెప్పటం కాదు. పతివ్రత అనే పదం హిందువులది. వాళ్ళు క్రిస్టియన్స్, మీ కదా భారతదేశంలో క్రిస్టియన్ సంగతి చెప్తున్నా, ప్రపంచం క్రిస్టియన్ సంగతి చెప్తున్నా. ఎవడైతే హిందూ ధర్మం నమ్మి ఇది గొప్పది అని ఎవడైతే నమ్ముతాడో, నమ్మి పతివ్రత అనే పదం నిజము అనే నమ్ముతాడో వాళ్ళు పతివ్రతలని చెప్తాను నేను. అది క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, హిందూ అయినా సరే. ఇప్పుడు అసలు నాకు హిందూ గ్రంథాలు తప్పు, ఇవన్నీ నేను నమ్మను అంటే నువ్వు పతివ్రత అని చెప్పుకునే అర్హత కూడా నీకు లేదని చెప్తాను నేను. ఎందుకంటే పతివ్రత అనే పదం హిందువుకు సంబంధించింది, హిందూ గ్రంథాల నుంచి వచ్చింది. అది హిందూ ధర్మాన్ని నేను విమర్శించట్లేదు. ఇప్పుడు మంచిది, విమర్శించట్లేదు. మేము విమర్శించట్లేదు కాబట్టి మీరు కూడా క్రిస్టియానిటీ గురించి విమర్శించద్దు అని చెప్తున్నా. నేను ఎక్కడ విమర్శించానబ్బా? వాళ్ళు విమర్శిస్తే అది తీసుకొచ్చి నేను ఇక్కడ జస్ట్ జస్ట్ మ్యాన్ లాగా అనమాట. వాళ్ళు మీరు ఎందుకు యేసు ప్రభు గురించి, మేరీ గురించి? నేను పోస్ట్ మ్యాన్ లాంటి వాళ్ళు జీసస్ లంజా కొడుకు అంటే అది తీసుకొచ్చి చెప్తున్నా, బాబు జీసస్ లంజా కొడుకు అంట, మేము అనలేదు క్రిస్టియన్స్ అన్నారని చెప్పి. మేము అనలేదు బాబు, యూదులే అన్నారని చెప్పి. బైబుల్ చదివితే మాకు తెలుస్తుంది కదా, మీరు చెప్తే అసలు మీకు ఏముంది చెప్పండి. నేను పోస్ట్ మ్యాన్ అని చెప్తాను కదా, నా డ్యూటీ నేను పోస్ట్ మ్యాన్ ఇక్కడ. ఎవరికి ఇప్పుడు యేసు, ఒక నిమిషం, బైబుల్లో ఏముందంటే దేవుడికి నరుడికి మధ్యవర్తి యేసు, అవునా కాదా నువ్వు చెప్పు? దేవుడికి నరుడికి మధ్యవర్తి యేసు అని బైబిల్లో రాసింది స్పష్టంగా. అలానే నేను కూడా ఇక్కడున్న క్రిస్టియన్స్ కి, హిందువులకి, బైబుల్ కి మధ్యవర్తిని నేను. అంటే దేంట్లో రాసింది మీరు మధ్యవర్తి అని? ఎవరు? మీరు మధ్యవర్తి. నేనే రాసుకున్నాను, నాకు నేనే సర్టిఫికెట్ ఇచ్చుకున్నాను, తప్పేం లేదుగా నాకు నేను రాసుకోవటంలో. నాకు కాదు,
ఎవడు బయోగ్రఫీ, జీవిత బయోగ్రఫీ వాడు రాసుకుంటా, నేను అలా రాసుకుంటా, నేను మధ్యవర్తిని అని చెప్పి యేసు రాసుకున్నాడు కదా, నేను రాసుకుంటా, తప్పే ఉంది దాంట్లో. ఇప్పుడు ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ నీకు తెలిసే ఉంటుంది బాబు, ఎవరిష్టం వాళ్ళది బాబు. సంబంధించిన బుక్ ఆడు రాస్తున్నాడు నా ఇష్టం అని. నేను రాసుకుంటా, నా ఇష్టం, తప్పే ఉంది దాంట్లో. మేము ఆ బుక్ కూడా మేము చదివినాం. ఇప్పుడు నా ఇష్టం నేను రాసుకుంటే నీకు అభ్యంతరం ఏంటి చెప్పు దాంట్లో. నాకు అభ్యంతరం ఏంటంటే మీరు ఎందుకు ఇలా తిడుతున్నారు అనేది నా అభ్యంతరం. నేను తిట్టట్లేదని చెప్తా, వాళ్ళు తిట్టిన దాన్ని తీసుకొచ్చి జస్ట్ పోస్ట్ మ్యాన్ లాగా ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్తున్నా. ఇప్పుడు నేను భారతదేశంలో చెప్పేది అదే చెప్తున్నా, భారతదేశంలో పాపం చాలా మందికి ఇంగ్లీష్ రాదు, చదువుకోలేదు. వాళ్ళు ఎవరు క్రైస్తవులు కానీ, హిందువులు కానీ, ముస్లింలు ఎవరైనా సరే ఎనీవన్ చదువుకోలేదు. యేసు లంజా కొడుకు అని ఇంగ్లీష్ లో జీసస్ ఈజ్ ఎ బాస్టర్డ్ అని వాళ్ళు పాట పాడారు. ఆ పాట మనకి అర్థం కాదు కదా. అందుకని నేనేం చేస్తున్నాను, బాబు యేసు లంజా కొడుకు అంట, ఈ పాట ఏనండి అని చెప్పి నేను ఈ పాట తెలుగులోకి కన్వర్ట్ చేసి వినిపిస్తున్నా. దాంట్లో తప్పే ఉంది? తప్పు లేదు, కానీ మీకు అవసరం ఏముంది అని అడుగుతున్నా. తప్పు లేదన్నప్పుడు నీకు ప్రశ్నించడం దేనికంట? నువ్వు తప్పు లేదు కాదు, మీకు అవసరం ఏముంది, మీకు చెప్పే అవసరం ఏముంది అని అడుగుతున్నా. నాకు ఇదే అవసరం అంటున్నాను, నిజాన్ని చెప్పడం నాకు అవసరం. ఇప్పుడు కాదు, నువ్వు భారతదేశ పౌరుడే కదా, ఏమన్నా అన్యాయం జరిగినప్పుడు ఏమంటే ఇక్కడ అన్యాయం జరిగిందని చెప్తావు లేదా పక్కన వాళ్ళకి కానీ పోలీసులకు కానీ. అలానే యేసు లంజా కొడుకు అంట అని చెప్పి నేను ప్రజలకు చెప్తున్నాను ఇక్కడ. అరే ఎన్నిసార్లు అంటారు సార్ మీరు? బాబు నేను ఒక్కసారన్నా, యూదులైతే కొన్ని లక్షల సార్లు అన్నారు లంజా కొడుకు అని. నేను ఒక్కసారి అన్నా, 1-2 సార్లు అంట, లేదా 1000 సార్లు అంట. యూదులందరూ కూడా 90 లక్షల మంది ఉంటే దాంట్లో 89 లక్షల మంది యేసు లంజా కొడుకు అని అన్నారు. వాళ్ళు అనుకుంటే వాళ్ళు అనుకునేయండి సార్, మేము అనుకోవట్లేదు. అయ్యో వాళ్ళే కాదే బాబు, పొరపాటు పడ్డారు ఇక్కడ. వాళ్ళు అనుకోని ఏంటంటే అసలు వాళ్ళ దేశంలో పుట్టి వాళ్ళ పక్కింటోడు, వాళ్ళ ఎదురింటోళ్ళు, వాళ్ళ తమ్ముళ్ళు, ఆ వంశంలోంచి వచ్చిన వాళ్ళందరూ కూడా యేసు లంజా కొడుకు అన్నారు. వాళ్ళంతా వాళ్ళ కులపోళ్ళు అన్నారు, వాళ్ళ గడపోళ్ళు అన్నారు, వాళ్ళ స్నేహితులు అన్నారు, వాళ్ళ నైబర్స్ అన్నారు, అందరూ వాళ్ళే అన్నది. వాళ్ళే అన్న మాట తీసుకొచ్చి నేను ఇక్కడ ప్రజలకు చెప్తుంటే దాంట్లో తప్పే ఉంది. అంటే ఇప్పుడు హిందూ అన్నాడు అనుకో, ఏమంటే ఒక హిందూ అన్నాడు అనుకో, ఏమయ్యా హిందూ ఆయా మీ ఇద్దరు ఒకటి కాబట్టి నువ్వు ఆయన తెచ్చుకొచ్చావు, నువ్వు తప్పు చేస్తున్నావు అనొచ్చు. అక్కడ యూతులే వాళ్ళ దేశంలో వాళ్ళ కులపోళ్ళు, వాళ్ళ గడపోళ్ళే వాళ్ళు అంటుంటే నేనంటున్నది తీసుకొచ్చి ఇక్కడ చెప్పడంలో తప్పే ఉంది దాంట్లో. ఆలోచించు, నువ్వు కూడా న్యాయంగా ధర్మంగా ఆలోచించు. నువ్వు పని చేయాలా, ఆ యూదులకు ఒక లెటర్ రాయాలా, ఏమండి మా యేసు లంజా కొడుకు కాదండి, నిజ పతివ్రతరండి, మేరీ కూడా పతివ్రత, ఒక లెటర్ రాసేవారు. వాళ్ళు అంటే ఆపేసి నేను ఆపేస్తాను. సార్ మాకు వాళ్ళు లెటర్ రాసి పంపేలేదు కదా ఇట్లా అని, మేము ఎందుకు రాస్తాం చెప్పండి? లెటర్ ఉంది కదా, మాకు లెటర్ రాసి మాకు అవసరం లేదు, మీకు చెప్పే అవసరం లేదు అంటున్నా నేను. అరే నా డ్యూటీ నన్ను చేసుకుని నువ్వెవరు వద్దంటానికి? ఈ డ్యూటీ మీకు ఎవరిచ్చారు సార్? నాకు నేనే తీసుకున్నా. అంటే మీరు ఒక నిమిషం నన్ను చెప్పు. మొన్న ఇక్కడ రోడ్డు గుంత పడిపోయింది మాకు హైదరాబాద్ లో. గుంత పడితే 2 వీలర్స్ అందరూ వచ్చి ఆ గుంతలో పడి టక్కని దెబ్బతిపోయి పడిపోతున్నారు. అప్పుడు ఒక అతను వచ్చి పక్కన మట్టి ఉంటే ఆ మట్టి తీసుకొచ్చి ఆ గుంతలో పోసాడు. నేను అన్నా, నీకెవరు చెప్పమన్నారని, నువ్వు ఎందుకు పోసావా ఏంటయ్యా అంటే, ఇది మానవత్వం అండి, ఎవడైతే ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడుతున్నారో లేదా తెలియక గుంతలో పడుతున్నారు కదా, అలాంటి వాళ్ళు సేఫ్టీ కోసం అని చెప్పి అన్నాడు. నేను కూడా అదే, యేసు లంజా కొడుకు అని చాలా మంది తెలియదు కాబట్టి ఆ విషయాన్ని ఇది మానవత్వం. ఎందుకంటే తెలియనిది నలుగురికి తెలియజేయటం మానవత్వం కూడా కింద కూడా వస్తుంది. తెలియనిది చెప్పడం మానవత్వం కాదు, నిజమైనది చెప్పడమే మానవత్వం. ఇప్పుడు కాదబ్బా, నువ్వు నడుచుకుంటూ వెళ్తావు, అక్కడ గుంతలో పడతావు అని చెప్తాను, పోయి బాబా మ్యాన్ హోల్ ఉంది జాగ్రత్త చూసి వెళ్ళమంటాను, అప్పుడు నీకు జస్ట్ సలహానే కాదు. ఇప్పుడు ఇది కూడా అంతే బాబు, యేసు లంజా కొడుకు బాబు, యేసు లంజా కొడుకు. ఫైనల్ మోటివ్ ఏంటి? క్రిస్టియన్స్ అందరూ మగవాళ్ళందరూ లంజా కొడుకులు, ఆడవాళ్ళందరూ పతివ్రతలు కాదేనా? నా మోటి నిన్న చెప్తున్నా, క్రిస్టియన్స్ అందరు ఇదేనా? లంజా కొడుకుని పూజించే వాళ్ళు కూడా లంజా కొడుకులు అవుతారు. నేనన్న మాట కాదు, యేసు లంజా కొడుకు అని అన్నారు కాబట్టి వాళ్ళని పూజించే వాళ్ళు అదే అవుతారని చెప్పి నాకు దాని అర్థం అది. ఇప్పుడు మేము జీసస్ ని పూజిస్తే మేమందరం లంజా కొడుకులు అయిపోతారు మీరు. ఎందుకంటే లంజా కొడుకు కదా వాడిని పూజిస్తే మనం కూడా లంజా కొడుకులు అయిపోతాం. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. మీరు ఎలా చెప్తున్నారు అది? కాదు బాబు, ఒక వ్యభిచారిని, ఇగో అది వ్యభిచారిని తెలిసింది అనుకో, అది మంచిది, అది గొప్పది, తోపు తురుము అంటే దాని అర్థం ఏంటి?
మనం కూడా వ్యభిచారం కిందకే వస్తాం కదా. ఒక దొంగోడు నువ్వు సపోర్ట్ చేసి దొంగోడు మంచోడు 10 కేజీలే బంగారం కాజేశాడు, ఇంకొక 5 కేజీలు కాజేస్తుంటే బాగుండేది అంటే నువ్వు కూడా దొంగ కిందకే వస్తావుగా. ఒక వ్యభిచారిని ఒక దొంగ నువ్వు సపోర్ట్ చేసినప్పుడు అది నీకు కూడా వర్తిస్తుంది. సార్ నేను మీ వీడియోస్ నేను విన్నా. ఇప్పుడు మేరీ అమ్మ ఎవరో అమ్మ కాదు, ఏదో మేరీ అమ్మ అని అసలు ఏ ఛానల్ లేదు. బైబిల్ మొత్తంలో కూడా చెక్ చేసుకో, మేరీ అమ్మ అనలా, ఏ ఉమెన్ అన్నాడు యేసు కూడా. మనం అమ్మ గిమ్మ అనాల్సిన పని లేదు, మేరీ అనాలంతే. బైబిల్లో మేరీ అని రాసి ఉంటుంది, మేరీ అమ్మ లేదు, బొంగు లేదు. ఎవరో చెప్పింది నీకు సాటిస్ఫై కావాలంటే మేరీ అనాలి, అంతే కదా. అంతే, మేరీ మేరీ అమ్మ బొంగ ఎక్కడ అమ్మ మేరీ అని చెప్పి ఏసీ అనలేదు. మనం ఎందుకు అనాలి చెప్పు? ఏ ఉమెన్ అంటాడు వాళ్ళ అమ్మని. ఓకే సార్, నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వరా? మీరే చెప్తా ఉంటే మరి బైబిల్ గురించి అంతే మరి. సరే చెప్పి ఏం చేయమంటావు? ఏం చేయడం కాదు సార్, మీకు ఎందుకు బైబిల్ మీద అంటే జీసస్ మీద ఎందుకు ఇంత కక్ష? మీరు ఎందుకు ఇంత ఫైట్ చేస్తున్నారు? ఆ యూట్యూబ్ లో రచ్చ ఏంటిది అసలు? నాకు అదే ఫేస్బుక్ లో కూడా చూసినా కూడా గలీజ్ గా ఫోటోలు పెడుతున్నారు మీరు. నేను పెట్టాను ఉన్నది, నేను ఫోటోలు పెట్టనబ్బా. ఎవరైతే యూదులు ఏమన్నారో జస్ట్ పోస్ట్ మ్యాన్ డ్యూటీ అని చెప్పాను. అది వాళ్ళు అన్న మాటను తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ప్రజలకు తెలియజేయటం. వాళ్ళు అన్న మాట మీరెందుకు తెలియజేస్తున్నారు? ఆ పోస్ట్ మ్యాన్ డ్యూటీ మీకు ఎవరు ఇచ్చారు? మీకు వేరే పని లేదా? ఇదే పని ఏమి లేదు, నాకు నేనే క్రియేట్ చేసుకున్నా పోస్ట్. తప్పేం లేదు దాంట్లో. మీరు కూడా కావాలంటే ఏదైనా పోస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే సార్ ఇప్పుడు క్రిస్టియన్ యేసు తన మధ్యవర్తిని, దేవుడికి నరులకి మధ్యవర్తిని ఆయన పోస్ట్ క్రియేట్ చేసుకున్నాడు. నేను కూడా యూదులకి ఇండియన్స్ కి మధ్యవర్తిని అని చెప్పి నేను ఒక పోస్ట్ క్రియేట్ చేసుకున్నా. యేసు చేసిన తప్పు కాదైతే నేను చేసిన కూడా తప్పు కాదు, మరి కరెక్టే కదా. సరే మీరు అట్లా అంటే ఏం చెప్పాలి చెప్పండి. ఇక మీరు చేసేది తప్పు అని చెప్దాం అనుకుంటున్నా. మీరు ఎలా తప్పు కూడా వివరించాలి మరి. ఇప్పుడు మీ దృష్టిలో క్రిస్టియన్స్ అంటే అసలు క్రిస్టియన్స్ పైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఏంటది? మీ క్రిస్టియన్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఏ క్రిస్టియన్స్? ఇండియా క్రిస్టియన్స్, ఫారెన్ క్రిస్టియన్స్? ఏ క్రిస్టియన్స్? భారతదేశంలో ఉండే క్రిస్టియన్స్. భారతదేశంలో ఉండే క్రిస్టియన్స్ లో ఉత్త సన్నాసులు. వాళ్ళకి మెదడు బాడీలు తప్ప మైండ్ ఎదగలేదు అంటారు. ఇదే నా స్టేట్మెంట్. ఇది మీ స్టేట్మెంటా? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే నువ్వు అడగచ్చు, ఎందుకంటే నేను అడుగుదోడు చెప్తా. అసలు యేసు తండ్రి యెహోవా అని బైబిల్లో ఉండదు, పాత నిబంధనలో యేసు పేరు ఉండదు. అసలు దానికి దీనికి సంబంధం లేదు. 2 పుస్తకాలు ఒకటే అని నమ్ముతున్నారు చూడు వాళ్ళు. మరి వాళ్ళని ఏమనాలి? సన్నాసులు, ఎదవలు కంటే ఏమనాలి? యేసుని తగ్గించు, యేసుని నమ్మితే రోగాలు పోతాయని నమ్మే దీంట్లో చాలా క్యారెక్టర్ ఉన్నాయి. యేసుని నమ్ముకుంటే అన్ని రోగాలు తగ్గిపోతేనే సన్నాసులు ఉన్నారు. యేసుని నమ్ముకుంటే క్యాన్సర్, ఎయిడ్స్ తగ్గిపోతున్నప్పుడు సన్నాసులు ఉన్నారు. మరి వీళ్ళందరినీ ఏ చెప్పుతో కొట్టాలో నువ్వే చెప్పు. దేవుణ్ణి నమ్ముకుంటే రోగాలు ఎందుకు తగ్గుతాయి? హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే తగ్గుతాయి. కానీ సార్ ఇప్పుడు యేసుని నమ్ముకుంటే రోగాలు తగ్గాయి. కొంతమంది డ్రామాలు చేస్తున్నారు, కొంతమంది డ్రామాలని వాళ్ళు పబ్లిక్ స్టేట్మెంట్. ఇప్పుడు దాని వల్ల మీ హిందువులకు వచ్చే నష్టం ఏంటిది? హిందువులకు కాదు అసలు. నువ్వు అదే ఎట్లా చెప్తావు? ఇప్పుడు మీ చుట్టాలను నేను రేప్ చేస్తే నీకు వచ్చిన నష్టం ఏంటి? మీ చుట్టాలనే కదా రేప్ చేస్తుంది, మీ ఇంట్లో వాళ్ళని కాదు కదా అంట. అప్పుడు నువ్వేమంటావు? అదేంటి రాబాయ్ నువ్వు రేప్ చేయడం తప్పు కదా అంటావు. అలానే మీకు ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ రేపులు, సెక్స్ అదే నేను నా పేరు యెహోవా. యెహోవా ఎప్పుడు వైలెంట్ గా ఉంటాడు, యేసులాగా సైలెంట్ గా ఉండడు. గుర్తుపెట్టుకో, యెహోవా ఎప్పుడు వైలెంట్, యేసు సైలెంట్. అందుకే నా పేరు యెహోవా అని పెట్టుకున్నారు. అసలు యెహోవా ఏమన్నాడు తెలుసా? నువ్వు తప్పు చేస్తే నీ భార్యను తీసుకెళ్లి నీ పక్కన వాళ్ళ దగ్గర, మీ కొడుకుల దగ్గరే పడుకోబెడతా అని చెప్పి యెహోవా చెప్పాడు. అలాంటి క్యారెక్టర్ నాది. సైలెంట్ కాదు, వైలెంట్ క్యారెక్టర్. నీ పిల్లల మోసం నీతో తినిపిస్తా అన్నాడు. నీ కూతురు ఇప్పుడు తండ్రి చేత బైబిల్లో కొన్ని తప్పులు ఉన్నాయి. ఆ తప్పులన్నీ ఇప్పుడు నువ్వు తప్పులని ఎక్కడ చూపి. లోతు తన కూతురుతో సెక్స్ చేశాడు అబ్బా, పిల్లల్ని అన్నాడు. అది ఎక్కడైనా తప్పుంటే చూపించు. బైబిల్లో యూదా తామరతో సొంత కోడలతో సెక్స్ చేశాడు. అది తప్పుంటే చూపించు నాకు, నేను ఒప్పుకుంటా. నువ్వు మాట్లాడేది రైటు, బైబిల్ రైటు, నేను మాట్లాడేది తప్పు అని ఒప్పుకుంటా. బైబిల్లో కాదు, ఒక నిమిషం. బైబిల్లో అమ్మతో, అక్కతో, చెల్లెలతో, కూతురుతో, అందరితో సెక్స్ చేసినట్టుంది. చేసిన వెంటనే ఇది తప్పు అని ఎక్కడైనా బైబిల్ దేవుడు రాయించడం చూపించు చాలు నాకు.
లోతు విషయంలో, యూదా విషయంలో, తామర విషయంలో, పోతే అమ్నోన్ విషయంలో, అబ్షలోం విషయంలో, రూబేన్ విషయంలో, మోషే విషయంలో కూడా జరిగింది అది. మోషే అమ్మ నాన్న మేనత్తం చేసుకున్నాడు. మోషే ఒక మర్డర్ చేస్తాడు, అన్యుణ్ణి చంపేస్తాడు. మరి అవన్నీ వాళ్ళు చేసిన తప్పులు, ఎక్కడా కూడా తప్పులని ఖండించలేదు దేవుడు. మరి ఎట్లా? నేను ఒక ప్రశ్న అడగచ్చా? అడగండి. తెలిస్తే ఇస్తలేరు కాబట్టి నేను సైలెంట్ గా వింటున్నా. మీరు ఇస్తే అడుగుతా అని చూస్తున్నా. అడగండి. నాకు తెలిస్తే చెప్తాను. నేనే మేధావిని కాదు. లేదు నేను చదువుకుంది 2వ క్లాస్. బైబిల్ రత్న